హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్. ఈరోజు కొత్తిమీర పొడుము ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు. 1 కప్పు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 7-8 చిన్నులపాయ రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాను. కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టాను. కొంచెం నూనె, తరువాత బాండీ పెట్టుకోండి. 3 స్పూన్ల నూనె అండి. కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. దీంట్లో కొత్తిమీర బాగా వేగాలి కాబట్టి. నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు ఇవి కూడా ఎక్కువగానే వేసుకోవాలి. 2 స్పూన్ల పచ్చిపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర ఇలా వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోండి వీటిని. ఇది ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది ఈ ఫ్రై అనేది. తాలింపు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీరని బాగా కలుపుకోండి. నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా కొత్తిమీర వేగుతూ ఉంటుంది. అందులో మనం పొడుము రెడీ చేసుకుందాం. జార్ తీసుకొని దాంట్లో చిన్నులపాయలు, శనగపప్పు, జీలకర్ర, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసి దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తడి పొడిలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఈ పొడుము ఉంది కదా, ఈ పొడుముని దీంట్లో వేసి కలుపుకోవాలి. మీకు దాంట్లో ఉన్న నూనెకి తగ్గట్టుగా వేసుకోవాలి పొడుము. ఇలా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి. ఫైనల్గా అయిపోయింది. ఇలా వస్తుందన్నమాట. ఇది 1 నిమిషం ఆరనివ్వండి. ఇలాగే కొంచెం ఆరిన తర్వాత దీన్ని చేత్తో కలపండి. నూనెలో ఆకుని ఫ్రై చేసాం కదండి, అందుకని కొంచెం ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటే ఆకు పొడుము అంతా బాగా కలుస్తుంది అన్నమాట. అంతేనండి, కొత్తిమీర పొడుము రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.